లోకి వెళ్ళిపోయింది మహారాజా. రాజాజ్ఞ వచ్చినా అది చెల్లుబాటు కాలేదు. రాజ్య అధికారంలో ఉన్న ఒక వ్యక్తే, కీలక పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తే ఆజ్ఞ మీరాడని ప్రజల్లోకి వచ్చేసింది మహారాజా. దానియేలు ఈ ఆజ్ఞ మీరాడని రాజుకు తెలియగానే రాజులో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే తనకు ముందున్న రాజుల్లో కొంతమంది దానియేలు, శద్రకు, మేషాకు, అబేద్నెగోల గురించి చెప్పి వారి దేవుని గురించి రాసినటువంటి శాసనాలు గట్రా దర్యావేషుకు తెలుసు. అందులో దానియేలు దగ్గర ఏ లోపం కూడా దర్యావేషు కనబడలేదు. దానియేలు క్యారెక్టర్ పరంగా అయినా, కష్టం చేసే విషయంలోనైనా, క్రమశిక్షణ విషయంలోనైనా రాజీ లేని వ్యక్తి. అందులో దేవునికి భక్తి చేస్తున్నాడు. ఎందుకు వచ్చిన గొడవరా, నా ప్రాణానికి తెచ్చేటట్టున్నారు మీరు. ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళిపోయినా పర్వాలా, ఈ ఆజ్ఞ ఒక దానియేలు విషయంలో నేను రద్దు చేస్తున్నాను అన్నాడు. దానియేలు విషయంలో నేను రద్దు చేస్తున్నాను, ఇక మిగిలిన వాళ్ళందరికీ ఇది వర్తించిద్ది అన్నాడు. అప్పుడు వీళ్ళు ముందే మాట్లాడుకొని ఉన్నారు. అందరూ కలిసి గుంపుగా రాజు దగ్గరికి వచ్చి అంటున్నారు, మహారాజా, తమకు ఇష్టమైన వాడికి ఒక న్యాయం, మిగిలిన సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? ఇది ఒక తండ్రిగా, ఒక రాజుగా మేము దేవుడు అని నిన్ను ఆరాధించామే, నిన్ను తృణీకరించిన వానికేమో మినహాయింప, నిన్నే సేవించిన మాకేమో శిక్ష. ఇదేమన్నా న్యాయంగా ఉందా? న్యాయం అంటే అందరికీ న్యాయం, సమన్యాయం, పక్షపాతం ఉండకూడదు. మరి తమరు ఇలా చేయటం వలన మీ అధికారానికే నష్టం కలిగిద్ది. మీకు ఔన్నత్యం తెచ్చిపెట్టాలని మేము చేసిన ఈ కార్యం కాస్త మీ అవమానానికి కారణమైద్ది. ఈ దారుణాన్ని మేము సహించలేము, దీనికంటే మేము చచ్చింది మేలు అని మళ్ళీ అదే పాటకు వచ్చారు. ఎవడురా మీరు తడవకి నేను చేస్తాం అంటారు. దరిద్రులారా, ఈ మీ సాగుకు వచ్చింది కాదురా, దానియేలు సాగుగా నా సాగుకు పెట్టారా మీరు. సరే సావండి, ఆ దానియేలు ఒక 30 రోజులు మానుకోవచ్చు కదా. నా ప్రాణానికి తెచ్చిపెట్టకపోతే మనశ్శాంతి లేకుండా నాకు ఏమైనా కానీ నాకు మనసు రావట్లే, వద్దు, దానియేలు ఏం చేయొద్దు అంటాడు. మళ్ళీ మహాప్రభో, ఒక్కసారి ప్రజలను ఆలోచించండి. ఇంతవరకు మీకు మచ్చలేదు, ఇలాంటిది జరిగిందని తెలిసిందనుకో, అదే దానియేలు కాబట్టి వదిలేశాడు, సామాన్యులు ఎవడన్నా మీరితే చంపేసేవాడు కదా అని రాజ్యమే నిన్ను ద్వేషిస్తుంది. నీ జీవిత చరిత్రలో ఇదొక మాయని మచ్చగా మిగులుతుంది. తమరు దీనికి ఒప్పుకున్నా మేము సహించాం, దీన్ని మేము తట్టుకోలేం, ప్రజల్లో వచ్చే ఆ వ్యతిరేకతను మేము సహించలేము, అమ్మో వాళ్ళని మేము కంట్రోల్ చేయలేమని ఒక డే మొత్తం ఉదయం నుంచి సాయంత్రం కాలం వరకు ఈ వాదనలు నడిచినాయి. అప్పుడు రాజు ఇక చేసేది లేక, సరే ఇక మీ నోళ్ళు మూయండి, దానియేలు చావేగా మీకు కావాల్సింది, రేయ్ పోయి ఆ దానియేలు తీసుకొచ్చి సింహాల గుహలో వేయండి. తీసుకొచ్చారు, రాజు సముఖంలోకి వచ్చాడు. నా ఆజ్ఞను మీరి దోషివైనందున నిన్ను సింహాల గుహకు అప్పగిస్తున్నాను, పో తీసుకెళ్ళండి. నేరం రుజు చూపించి శిక్ష ఖరారు చేసి దోషి అని నిర్ధారించి పంపించారు. దానియేలు ఏమి ఇబ్బంది పడలా. భూమి మీద ఉంటేనేమో సేవ చేసుకుంటా, ప్రాణం తీస్తేనేమో ఆయన దగ్గరికే పోతా. ఉన్న ఆయనే, పోయిన ఆయనే. ఉంటేనేమో ఇంకా దూరంగా ఉంటాను, పోతేనేమో ఇంకా దగ్గర అవుతాను. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ముఖాముఖి ఆయన చూస్తాను. హల్లెలూయా. నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలు నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని
మనసారనామది కోరిని. సంతోషంగా వెళ్ళిపోయాడు సింహాల గుహలో. ఆహా, ఇంత త్వరితగతిని నేను నా తండ్రిని కలుసుకోపోతున్నా, నా దేవుణ్ణి కలుసుకోపోతున్నా. ఇప్పటి వరకు మరుగునున్న నీవిగా నా కళ్ళు ముందుకు రాబోతున్నావు తండ్రి. నా బ్రతుకు ధన్యమైపోయింది, నా జీవితానికి ఒక ముగింపు దొరికింది. ఇంకా పరుగు పరుగున నీ సన్నిధికి వచ్చేయచ్చు, నీతో ఉండొచ్చు. ఇప్పుడన్నా ఈ బాధ్యతలు, ఈ పనుల వల్ల రోజుకు 3 మారు మాత్రమే నీతో గడపగలుగుతున్నాను. ఈ కార్యం జరిగి నా ఊపిరిపోయిన మరుక్షణం ఎప్పుడు నీతోనే ఉండొచ్చు. నాకెంత అవకాశం ఇచ్చావు దేవా, స్తోత్రం. వెళ్ళిపోయాడు, గుహలో వేశారు. ఎంత ఆనందమో వాళ్ళకి, ఎంత సంతోషమో. ఇది జరిగినందుకు ఒకడేమో ఉపవాసం ఉన్నాడు. ఏది పొగడ్తలకు లొంగి పొంగి మునగ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కాడు చూడు. ఇప్పుడు వాడికి నడువు తిరిగే పరిస్థితి వచ్చింది. వాడు కూర్చున్నాడు, అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఏం కిందకు పోతే ఏమైద్దో, పైన ఉంటే ఏమైద్దో, ఎప్పుడు పొలకమ్మ తిరిగిద్దు అనేది వాడి కర్మ, వాడికి అక్కడ గాలింది. ఈ కుట్ర చేసిన వాళ్ళందరూ మరి మందు పార్టీ చేసుకున్నారో, డ్యాన్స్ పార్టీ పెట్టుకున్నారో, ఏ పార్టీ పెట్టుకున్నారో, మొత్తానికి వాళ్ళు నైట్ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. శత్రువు పోయాడ్రా. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. వాడు తింటల్లా, మనల్ని తిన్నేట్లా. గడ్డివా మీద కుక్కలాగా కాసుకొని ఉన్నాడు. గడ్డి తింటుందా కుక్క? పశువుని తినిచ్చిద్దా? గోల గోల చేసిద్ది. అట్లాగా ఆడు తప్పు చేయట్లా, మనల్ని చేయనిట్లా. పెద్ద బంధకం అయిపోయాడు. ఈరోజు నీవు చేసే పనిలో నిజాయితీగా ఉంటే మిగిలిన వాళ్ళకి నువ్వు నచ్చవు, తెలుసా? నచ్చవు. నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, వాళ్ళకి నచ్చదు. పెద్ద నీతిమంతురాలు బయలుదేరింది, పెద్ద నీతిమంతుడు బయలుదేరాడు, స్తంభం ఎత్తేవాడు బయలుదేరాడని ఎటకారం చేస్తూ ఉంటారు. స్తంభం ఎత్తే మహాతల్లి బయలుదేరింది. ఇట్లా అయిపోయాడ్రా. ఇప్పుడు దరిద్రం పోయిందని వాళ్ళకి ఒక్కసారికి ఎంత హ్యాపీయో, ఎంత ఆనందమో, ఎంత సంబరమో. ఆ నైట్ అంతా ఎంజాయ్. రాజు దగ్గరికి దీనంగా వచ్చారు. మహాప్రభు, తమరు ఏమీ ఆహారం తీసుకోలేదు, ఉపవాసం ఉంటే ఎలా మహాప్రభు? తినాలి కదా, దినమంతా మాతోనే మాట్లాడుతున్నారు, కాస్త తినండి. నక్క వినయాన్ని ప్రదర్శించి నాటకాలు ఆడారు. చేసినంత చేశారుగా, మళ్ళా వచ్చింది ఆ ఫుడ్ కోసం బా అన్నాడు. వాడికి దడగమ్ముతుంది, సస్తాడు వాడు. ఏం దేవుని ఉగ్రత వచ్చిందంటే ఏమైంది వాడి గతి? అందులో దానియేలు గురించి మనకు తెలుసు. కాదు మహారాజా, తమరి కోసం ఏదన్నా డ్యాన్స్ పార్టీ, తమరి కోసం ఏదన్నా మ్యూజిక్ పార్టీ, తమరి కోసం ఏదన్నా మందు పార్టీ. వాళ్ళకి తెలుసు అతని మొహం మాడిపోయింది. ఈ పార్టీలు ఏం ఒప్పుకో, ఇవన్నీ మన పార్టీలు రా అని అనుకొని పైకి చెప్పండి మహారాజా ఏమంటారు, కాస్త ఏమన్నా సంతోషంగా, కొంచెం సంతోషమా, సంతోషంరా. నా రాజ్యంలోనే లీడర్ అట్లాంటోడు, నా రాజ్యంలోనే లీడర్ అట్లాంటోడు. అలాంటి వాడిని బలి చేయడానికి ఇష్టపడ్డారు దుర్మార్గులారా మీరు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి డ్యాన్సులు అంటే, డ్యాన్సులు ఎవరికి కావాలరా మీ డ్యాన్సులు? ఈ పొద్దున్న నుంచి వేశారు కదా డ్యాన్స్. తమరంత కోపగించుకుంటే ఎలా మహారాజా? తమరి కోసం, తమ గొప్పతనం కోసం మేము ఇంత పని చేశాం. మొత్తం పోయారు. గడప దాటి చేతులు కొట్టుకున్నారు. చెమ్మ, అదే చెమ్మ చెక్క ఆట ఉంటుందే, చెమ్మ చెక్క ఆట. బయటికి పోయి చెమ్మ చెక్క ఆడుకున్నారు, చేతులు కొట్టుకొని. సక్సెస్ అని ఇళ్ళకి పోయారు, గ్రూప్ అయ్యారు, ఎంజాయ్. ఫ్యామిలీస్ కూడా చెప్పారు. పేడ విరగడైంది, దరిద్రుడు పోయాడా. నేను మన దేవతకు మొక్కాను, మన అమ్మ చేసింది, మన అయ్య చేశాడు. మీరు మరి చాలా రోజుల నుంచి బాధపడుతుంటే వాడు సావాలని ఎదురు చూశాను. ఈరోజు వాడికి సావు మూడ్చింది. మన అమ్మ, మన అయ్య అని వాళ్ళ ఆనందాలు వాళ్ళే. ఏంది అటు చూస్తున్నారు? ఇవన్నీ ఏడున్నారా బైబిల్లోనా? ఇంత వివరంగా రాస్తే ఇంత పుస్తకం అయింది. అందుకని మెయిన్ మ్యాటర్ మాత్రమే రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాత్రం అంచనా వేయలేమంటండి సన్నివేశాలు, అంతే.